వీరమ్మ, వీరయ్య భార్య. వీరయ్యతో పాటు పొలం పనుల్లో తోడుగా ఉంటుంది. కోపం, స్వార్థం, మూర్ఖత్వం అన్నీ ఎక్కువే ఉన్నాయి. ఒకరోజు వీరయ్య పొలం దున్నడానికి ముందుగానే నిద్రలేచి వీరమ్మకు భోజనం చేసి తీసుకురమ్మని చెప్పి వెళ్ళిపోతాడు. వీరయ్య వీధిలో ఆడవాళ్లకు వీరమ్మ అంటే కోపం. వీరమ్మ వీధిలో ఉన్న బావి దగ్గరకు నీళ్లు తోడుకుని రావటానికి పోతుంది. ఇరుగు పొరుగు ఆడవాళ్లు అక్కడకు వస్తారు. వారిలో ఒకరు నాకు పని ఉంది వీరమ్మ, నేను నీళ్లు తోడుకుని వెళతాను అని అడుగుతుంది. అందుకు వీరమ్మ కోపంగా అరుస్తుంది. అప్పుడు మిగిలిన ఆడవాళ్లు కావాలనే వీరమ్మతో గొడవ పడతారు. ఈ గొడవ వీరయ్యకు తెలిసి ఇంటికి వస్తాడు. జరిగింది వీరమ్మను అడిగితే, వీరమ్మ, నా తప్పు ఏమీ లేదు. నేనే ముందు వెళ్ళాను. వాళ్ళు వెనక వచ్చారు. అయినా ముందు నీళ్లు తొడుకుంటాము అన్నారు. నాకు కోపం వచ్చింది, గొడవ జరిగింది అంటుంది. అదే సమయంలో ఇంటి బయట చెట్టు మీద కాకి అరుస్తూ ఉంటుంది. అప్పుడు వీరయ్య, ఆ కాకిని చూడు వీరమ్మ అంటాడు. వెంటనే వీరమ్మ కోపంతో కాకిని తరిమేస్తుంది. దానికి వీరయ్య, వీరమ్మ, బయట నువ్వే అన్నం మెతుకులు వేశావు. ఆ అన్నం మెతుకుల కోసం కాకి అక్కడకు వచ్చింది. అక్కడకు వచ్చి అరవడం కాకి తప్పు కాదు. అక్కడ అన్నం మెతుకులు వేయటం నీ తప్పు. ఈ తప్పుకు కారణం నీ కోపం. కోపం ఎప్పుడూ సమస్యలనే సృష్టిస్తుంది. మంచి చెడు మధ్య తేడా తెలియనివ్వదు. మూర్ఖ ఆలోచనలు చేయిస్తుంది అని చెబుతాడు. వీరయ్య మాటలు విన్న వీరమ్మ ఎగురుతున్న ఆ కాకి వైపు, అన్నం మెతుకులు వైపు చూసి తన తప్పు తెలుసుకుంటుంది. మంచిగా మారిపోతుంది. అందరితో మంచిగా కలిసిపోతుంది. వీరమ్మలో వచ్చిన మార్పుకు, మాటలకు వీరయ్య సంతోషపడతాడు.